స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం సమయం వరకు నాయన పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభా. నీ యొక్క కృపలో ప్రభా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి సజీవ లెక్కలో నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ దిన ఆరాధన బట్టి మీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు నివసించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. ఆయుష్నిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, సజీవులుగా ఉంచారు. నీకు స్తోత్రం నాయన. మాకు కావలసిన సమస్తమును మాకు అనుగ్రహిస్తున్న తండ్రి నీకే స్తోత్రం ప్రభా. నాయన ఈ దినములో ప్రభా ఆయన నీ సన్నిధానంలో నిలబడి ప్రభా నీ వాక్యం వినుటకు మీరు చేసిన మేలు నిమిత్తం నీకు స్తోత్రం ప్రభా. నీ కుమారుని ఇక్కడికి పంపించారు ప్రభా. ఎఫ్ఎంబి తరఫున పనిచేస్తున్న ప్రభా ఈ మిషనరీస్ని మీరు దీవించిన ఆయన ఇంతవరకు వారు చేస్తున్న సేవలను మీరు అంగీకరించినందుకు మీకు స్తోత్రం ఆయన. ఎన్నో గ్రామాల్లో ప్రభా మాకు తెలియని ప్రదేశాల్లో ప్రభా బిడ్డలు వెళ్ళి పనిచేస్తుంటుండగా ఆయన నీ ఉచితమైన కృపల వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న వారి ద్వారా అనేకమైన ఆత్మలను మీరు రక్షిస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభా. బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకుని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ముఖ్యంగా ఈ దిన మధ్యకు వచ్చిన కుమారుని మీరు దర్శించి ఆయన్ని మీరు ఆశీర్వదించమని ప్రజలు అడుగుతున్నాను. ఆయన చేస్తున్న సేవను మీరు దీవించమని అడుగుతున్నాను. ఇంకనో ఎన్నో ఆత్మలు మీ దగ్గరికి చేర్చే పని ముట్టిగా ఆయన మీరు నిలబెట్టుకోమని ప్రజలు అడుగుతున్నాను తండ్రి. అతనికి ఇచ్చిన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, బిడ్డను దీవించండి, భార్యను దీవించండి, కుటుంబ సమేతంగా ప్రభా నీ పాదం ఎద్దు ఉండి ప్రభా ఎంతో సేవ చేస్తుండగా అత్యధికమైన దీవెన కుమారుడికి మీరు దయచేయండి. ఆ బిడ్డ ద్వారా విన్నటువంటి ప్రతి వాక్యం అయినా ప్రజల్లో మీరు నాయన బలపరచమని ప్రజలు అడుగుతున్నాం. ఆయన ఎంతో మంది యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారయ్యా. యవనస్తులు తమ జీవితాన్ని మీకు అర్పించుకున్న ఆయన ఇక మిగిలిన జీవితంలో వాళ్ళు ఆయన సాక్ష్యం వల్ల ఇన్స్పిరేషన్ పొంది ప్రభా ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. ఇన్స్పిరేషన్ అనేది ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఆయన యవన బిడ్డలతో మీరు మాట్లాడండి. వారి జీవితాన్ని ప్రభావం మీ కొరకు సమర్పించుకున్న ఆయన అనేక సంపాదించుకున్న కృపను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేయమని అడుగుతున్నానండి. అటువంటి ధన్యకరమైన జీవితం నాయన బిడ్డలకు కావాలి కనుక నాయన మీరే ఉండి నడిపించి మహిమ పొందండి అయ్యా. స్తోత్రం. విన్నటువంటి ప్రతిదీ ప్రభా ప్రజల హృదయాల్లో మీరు భద్రపరచండి నాయన. దాని ప్రకారం జీవించటకు వారి ప్రయత్నం చేయటం మీరే సహాయం చేయండి నాయన. నీకే స్తోత్రం ప్రభా. బిడ్డ ప్రేమతో తెచ్చిన కానుకలు మీరు దీవించండి. చేతులు చాపి ఇచ్చి ఉంటుండగా ప్రభా రెట్టింపు ఆశీర్వాదం మీరు దయచేయండి నాయన. వారి గుంపెలను నింపండి తండ్రి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. ఇవ్వబడిన కానుకలనైనా నీ రాజ్యవ్యాప్తను వాడబడటం సహాయం చేయండి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. వృద్ధులను, చంటి బిడ్డలను, యవనస్తులను ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ మీరు దయచేసి నాయన నీ మందిరంలో ఇంతసేపు గడుపున్నారు ప్రభా. బయటికి వెళ్ళినప్పుడు కూడా నాయన అదే ఆలోచనతో వారు ఉన్నట్టుకు మీరే సహాయం చేసి నడిపించమని, వారి ప్రయత్నంలో అన్నింటిలో నీ సహాయాన్ని మీరు అందించమని, నీ కృప పాత్రలుగా వారిని చేసుకోమని ప్రజలు అడుగుతున్నాము నాయన. జీవరత్నాన్ని మీరు దర్శించండి నాయన. ఆయనకి కావలసిన ప్రభా మీరు ఆయన పట్ల మీ యొక్క ప్రణాళిక ఏమనిందో మాకు తెలియదయ్యా. మీరే నడిపించమని ప్రజలు అలాగే సేవ చేసిన ఆయన ఎంతో మంది వృద్ధులు ఉన్నారు ప్రభా. అటువంటి వారందరినీ మీరే ఆదరించండి. ఏ ఆదరణ లేకుండా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆయన పోషించి బలపరిచి తృప్తిపరిచి నడిపించమని, ఈ దిన దీవెన మీరు మాకు దయచేయమని ఆయన ఈ వారం అంతా మీరు మాతో ఉండి నడిపించి మహిమని వచ్చినటువంటి ప్రతి బిడ్డను మరొకసారి నీ చేతిలో పెట్టుకుంటూ త్వరగా రానయ్య యేసయ్య నామములో బహువినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది, నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు